Welcome back. సో మనం లాస్ట్ సెషన్ లో ఇంగ్లీష్ కంట్రోలర్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ని ఎలా యూస్ చేసుకోవాలి క్యూబర్నెటిస్ క్లస్టర్ తో యాజ్ ఇంగ్లీష్ కంట్రోలర్ లాగానే చూసాం. అండ్ టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనే ఒక రిసోర్స్ చూసాం. అది ఏం చేస్తుందంటే మన పార్ట్స్ ని తీసుకెళ్లి టార్గెట్ గ్రూప్ లో టార్గెట్స్ లాగా యాడ్ చేస్తుంది. ఓకే, సో నౌ కమ్యూనికేషన్ విల్ కమ్ టు అవర్ పార్ట్స్ డైరెక్ట్లీ. ఓకే, ఇదంతా చూసాం. సో ఇదంతా ప్రొడక్షన్ లో మనం ప్రాజెక్ట్స్ లో చేసే ప్రాసెస్ అన్నమాట. అండ్ దెన్ ఈరోజు ఏం చూద్దామంటే హౌ టు పుష్ ఇమేజెస్ టు ECR అండ్ డీమన్ సెట్ సర్వీస్ అకౌంట్ జనరల్ గా ఎలా క్రియేట్ చేస్తాం అండ్ K8 ఆర్కిటెక్చర్ అండ్ ఫైనల్ గా ఒక క్విజ్. ఇవి క్విజ్. ఓకే, సో మనం ప్రాజెక్ట్స్ లో డాకర్ లోకి పుష్ చేయమన్నమాట ఇమేజెస్. ఎందుకంటే డాకర్ ఈస్ నాట్ అవర్ నెట్, మన కంట్రోల్లో ఉండేది కాదు కదా. మనం తీసుకెళ్లి మన అప్లికేషన్ ఇమేజెస్ ని డాకర్ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టడానికి మనకు ఇష్టం ఉండదు. యాక్చువల్లీ కంపెనీస్ లైక్ బ్యాంకింగ్ ఇట్లాంటి అప్లికేషన్స్ చాలా సెక్యూర్ గా ఉంటాయి. వాళ్ళ ఇమేజెస్ ని తీసుకెళ్లి వేరే వాళ్ళ సర్వర్స్ లో పెట్టరు. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ రెపాజిటరీస్. సో మనం ఇక్కడ ECR అని ఒకటి ఉంటుంది, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ మనం రెపాజిటరీస్ ని క్రియేట్ చేసి లైక్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మనకు ఏ కావాలంటే అవి సో ఇక్కడ మనం చేయొచ్చు. ఓకే, ప్రీవియస్ ప్రాక్టీస్. సో ఇక మనం ఇక్కడ ఇమేజెస్ పుష్ చేసిన తర్వాత మనం క్యూబర్నెటిస్ కి ఏం చెప్తామంటే రిఫర్ ఫ్రమ్ దిస్ రెపాజిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాక్ ఎండ్ కి సంబంధించిన ప్రైవేట్ రిజిస్టర్ రిపాజిటరీస్ జస్ట్ ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ అని ఇస్తున్నాను. డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఒకటే ట్యాగ్ మ్యూటబుల్ అంటే ఒకే ట్యాగ్ తో మీరు మల్టిపుల్ టైమ్స్ ఓవర్ రైట్ చేయొచ్చు. ఇమేజ్ ట్యాగ్స్ కెన్ బి ఓవర్ రిటర్న్. ఇమ్యూటబుల్ అంటే మీరు ఒకసారి ఇమేజ్ ని పుష్ చేసిన తర్వాత అదే ట్యాగ్ వాల్యూతో మళ్ళీ పుష్ చేయలేదు. ఇమేజ్ స్కానింగ్ సెట్టింగ్స్ ఇక్కడ స్కాన్ చేశారంటే మీరు స్కాన్ ఆన్ పుష్ అనేది ఇక్కడ ఇమేజ్ ని స్కాన్ చేసి మనకు వల్నరబిలిటీస్ ఏమైనా ఉంటే మనకు చూపిస్తున్నది. లెట్ us do that now. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పెన్స్ డాకర్ ఉంది కదా. ఓకే, సో ఎక్స్పెన్స్ డాకర్ స్కానింగ్ డెప్లికేటర్. Registry level confirmation with repository filter. That is okay. ఏదో ఒక దగ్గర స్కాన్ అయితే ఉంది. సో మనం డాకర్ తో ఇమేజ్ ని బిల్డ్ చేస్తాం. డాకర్ బిల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ -t బ్యాక్ ఎండ్ v1 డాట్ అని ఇచ్చాను.
ఇమేజ్ బిల్డ్ అయింది. ఇప్పుడు ఇమేజ్ ఇక్కడికి రావాలి మనం. సో డాకర్ లోకి పుష్ చేయకూడదు జనరల్లీ. కంపెనీ ఇమేజెస్ అన్నిటి మనం ఈసీఆర్ లోకి పుష్ చేస్తే క్యూబర్నెటిస్ డైరెక్ట్ ఎక్కడి నుంచి రిఫర్ చేస్తాం. వ్యూ పుష్ కమాండ్స్ ఉంటుంది చూడండి. లాగిన్ డాకర్ లాగిన్ లాగా ఇది ఒక లాగిన్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ డాకర్ బిల్డ్ చేసాము. డాకర్ ట్యాగ్. సో మనకు ఉండేది ఏంటి ప్రెసెంట్ డాకర్ ఇమేజెస్. నేను దీన్ని రీట్యాగ్ చేయాలి. డాకర్ ట్యాగ్ బ్యాక్ ఎండ్ v1 ఇది ప్రెసెంట్ ఉండేది. దీన్ని నేను రీట్యాగ్ చేస్తున్నాను. రీట్యాగ్ చేసేటప్పుడు ఈ URL ఇస్తున్నాను. instead of latest v1. ఓకే. అండ్ ఇప్పుడు డాకర్ పుష్ సో ఇమేజ్ పుష్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింటుంది. ఇక మనం ఏంటంటే ఈ ఇమేజ్ ని యూజ్ చేస్తాం. కాపీ URI కొడితే మనం పాడ్ డెఫినిషన్ లో దీన్ని యూజ్ చేస్తాం. మన అకౌంట్ ఐడి pkr docker.ecr US East 1 region this one US East 1 dot this one అండ్ మీరు ఇచ్చిన ఈ URL ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో బ్యాక్ ఎండ్. ఓకే. సో ఇది మనం CICD లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే యాడ్ చేస్తాం. లైక్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పార్ట్ గానే మనం ఇక్కడ ఈసీఆర్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. 70 ECR. ఓకే. ఇక్కడ ECR Terraform. AWS ECR repository. The data source. Resources application. Elastic Container Registry. AWS ECR repository. Yes, so generally IP. Provider. మనకు కావాల్సిన రెపాజిటరీస్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. స్లాష్ వాళ్ళు ఇచ్చారు. సో మనం ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ మ్యూటబుల్ స్కాన్ అండ్ పోస్ట్ ట్రూ ఇలా. సో ఇంకొకటి ఫ్రంట్ ఎండ్. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటే ఎన్ని ఉంటే అన్ని ముందుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో మనం చేసేసుకోవచ్చు. అండ్ దర్ ఇస్ నో ట్యాక్స్ ఆప్షన్. దట్స్ ఆల్. సో ప్రజెంట్ ఇదైతే డిలీట్ చేస్తుంది.
perform plan. నెక్స్ట్ ఏంటంటే మనం CI/CD పైప్ లైన్స్ లో మనం ఇమేజ్ ని బిల్డ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడికి పుష్ చేస్తాం. Okay. So this is how I do it. మేనిఫెస్ట్ ఫైల్స్ లో అప్పుడు ఇమేజ్ నేమ్ వచ్చేసి మీరు ఇది ఇవ్వాల్సి వస్తుంది. దిస్ వన్ యూ హ్యావ్ టు కీప్. సారీ, దీని లోపల మీరు పుష్ చేశాక ఇది ఇవ్వాల్సి వస్తుంది. You have to give this one import definition. Okay. Scanning results. Image detail page. Image detail page. Okay. Where's the image detail? Okay. So scanning లో ఏం పెద్దగా ఇష్యూస్ లేవని వచ్చింది. 0 critical, 0 high, 0 medium, 0 low, 0 input. Nothing. ఒక్కటి ఏదో వచ్చింది. సో ఇదేం పెద్ద ఇష్యూ కానట్లుంది. ఇష్యూ అయితే ఇక్కడే చూపించేవాళ్ళు. సివియారిటీ అన్డిఫైన్డ్. ఓపెన్ ఎస్ఎస్ఎల్. ఓపెన్ ఎస్ఎస్ఎల్ అనేది మన కంట్రోల్లో లేనిది. మన కంట్రోల్లో ఉండేవి మనం చేయగలం. ఇది ఓపెన్ ఎస్ఎస్ఎల్ అనేది OS తో పాటు వచ్చింది కాబట్టి అది మనం చేయగలిగింది ఏం లేదు. ఒకవేళ సొల్యూషన్ ఉంటే వాళ్ళే ఇక్కడ ఇస్తారనుకో సొల్యూషన్. సో ఇలా మన ఇమేజ్ ని కూడా మనం స్కాన్ చేయవచ్చు యూజువల్లీ. నెక్స్ట్ డీమన్ సెట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు మనం సెట్స్ లో ఏమేమి డిస్కస్ చేసాం. రెప్లికా సెట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఓన్లీ టు కీప్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ రెప్లికాస్ రన్నింగ్ ఆల్ ద టైమ్. ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసినా అది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. సో రెప్లికా సెట్ ఇమేజ్ లో మీరు ఏమైనా చేంజెస్ చేస్తే రెప్లికా సెట్ పార్ట్స్ ని అప్డేట్ చేస్తుందా, అప్డేట్ చేయదా? No. So replica set cannot update the parts when you change the image version. So for that purpose, we have deployment. When you change the image version, deployment will create another replica set and slowly delete the parts in old replica set and move the parts to the new replica set. అదే కదా deployment. So general గా దాని deployment set అంటాము. Okay, it is fine, you call as deployment. And then another సెట్ వచ్చేసి స్టేట్ఫుల్ సెట్. సో దీని డిఫరెన్సెస్ చాలా క్లియర్ గా మనం డిస్కస్ చేసాం. డిప్లాయ్మెంట్ కి స్టేట్ఫుల్ సెట్ కి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. సో ఇంకా ఫైనల్ గా ఉండేది డీమన్ సెట్. సో డీమన్ సెట్ అంటే ఏంటంటే ఇది కూడా వాట్ ఈస్ డీమన్ సెట్ అని అడుగుతుంటారు. సో ఇఫ్ యూ రన్ డీమన్ సెట్,
Kubernetes makes sure of a pod runs on each and every node. ఓకే. సో డీమాన్ సెట్ గాని మీరు రన్ చేస్తే కుబర్నెటిస్ పాడ్ అనేది ప్రతి వర్కర్ నోడ్ లో రన్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. సో ఎందుకు ఇలా అంటే, సో మనకేంటి నోట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 నోట్స్ ఉన్నాయి. అనాలిసిస్ పర్పస్ కోసం మనం నోట్స్ లోంచి లాగ్స్ ని పుల్ చేయాలి. పుల్ ద లాగ్స్ ఫ్రమ్ నోట్స్. ఓకే. సో ఈ రోజు 3 ఉన్నాయి, రేపు 5 ఉంటాయి. సో మనం మళ్ళీ వెళ్ళి ప్రతిసారి ఈ 3 నోట్స్ లో జనరల్ గా ఏం చేస్తాం, మనం ఒక్కొక్క నోడ్ లో ఒక్కొక్క పాడ్ వేస్తాం అనుకోండి. పాడ్ ఇన్ ఈచ్ నోడ్ టు పుల్ ద లాగ్స్. ఇలా చేసినప్పుడు నేను జనరల్ గా రేపొద్దున 5 ఉంటాయి. సో మనకు తెలియదు కదా, ఎనీ టైం ఎనీ వర్కర్ నోట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, డిలీట్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ద స్కేలింగ్ వి సెట్ ఎట్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో డీమన్ సెట్ అనేది ఏం చేస్తుందంటే, వర్కర్ నోట్ క్రియేట్ అయిన ప్రతిసారి ఆటోమేటిక్ గా ఒక పాడ్ ని అదే సెటప్ చేసేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ డీమన్ సెట్. Daemon set makes sure of a pod runs on each and every worker node. So when it is useful, if you want to monitor the nodes, if you want to pull the logs and some information, some metrics from the underlying worker nodes, you can simply run daemon set. It will take care of everything. So for example, if నేను ఒక చూడాలంటే daemon set ని చేసి సింపుల్ గా లాగ్స్ కలెక్షన్, మానిటరింగ్, స్టోరేజ్ కి సంబంధించినది. డీమన్ అంటే ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ రన్నింగ్ అని కదా. సో ఇందుకే మనము ఇగ్నోర్ డీమన్ సెట్స్ అని ఇచ్చాను. క్లస్టర్ అప్డేట్ చేసేటప్పుడు డీమన్ సెట్ ని డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ గా రన్ చేసేస్తుంది క్యూబర్నెటిస్. ఒకవేళ మీ నోట్స్ ని ఎవరైనా టెయింట్ చేసినా కూడా వీఆర్ గివింగ్ టాలరేషన్స్. ఎందుకంటే టెయింట్ చేసిన నోట్స్ అయినా కూడా మనకు లాగ్స్ కావాల్సిందే కదా, టెయింట్ చేసిన నోట్స్ అయినా కూడా మనం మానిటర్ చేయాల్సిందే. కాబట్టి టాలరేషన్స్ పెట్టేసి ఇక్కడ చూడండి, var.log ఫోల్డర్ లో లైనక్స్ సర్వర్స్ లో లాగ్స్ అన్ని ఇక్కడే కదా స్టోర్ అయ్యేది. వాటిని మొత్తం ఫెచ్ చేసుకుంటుంది. వాటిని మొత్తం ఫెచ్ చేసుకొని ఫ్లూఎంట్ లోపల ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో దట్స్ ద సెకండరీ థింగ్. సో ఇది ఏం చేస్తుందంటే మొత్తం పుష్ చేస్తుంది బయటకి, లైక్ ఈఎల్కే క్లస్టర్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేసి చూద్దాం. రిసోర్సెస్ ఇక్కడ రాస్తున్నాం. daemon set to host path అంటే మీనింగ్ ఏంటి? getting access to the underlying host. జనరల్లీ ఇది నాట్ రికమెండెడ్ కదా. లైక్ మనం ఒక పాడ్ కి హోస్ట్ యాక్సెస్ ఇవ్వడం అనేది ఇట్స్ హైలీ ఇన్సెక్యూర్. బట్ ఇది ఒక్క యూస్ కేస్ లో మాత్రమే విత్ స్ట్రిక్ట్ అడ్మిన్స్ వాళ్ళు స్ట్రిక్ట్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లోకి వెళ్తుంది. ఏమైనా టెయింట్ చేసింటే మీరు ఆ టెయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. కంట్రోల్ ప్లేన్ నోట్స్, కంట్రోల్ ప్లేన్ అంటే ఇలా ఇది ఆన్ ప్రిమైస్ క్లస్టర్ అనుకొని చేశారు. ఈవెన్ మాస్టర్ నోడ్ ని కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి. రిమైనింగ్ అంతా సేమ్.
CPL apply -F. CPL get pots -N cube system. Okay. సో 3 వర్క్ వస్తున్నాయి కాబట్టి 3 రన్ అయ్యాయి. సో ఒకవేళ మీరు దీంట్లో లాగిన్ అయితే kubectl exec-it -n cube system సో దిస్ ఇస్ ఆల్ అండర్లైన్ పోస్ట్ లో ఉండే లాగ్స్, అంటే మన వర్కర్ నోడ్ క్రియేట్ చేస్తున్న లాగింగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈ డీమాన్ సెట్ ఏం చేస్తుంది, ఇది మొత్తాన్ని ఫుల్ చేసి వేరే లాగ్ అనలైజర్ టూల్స్ లైక్ ELKకి అక్కడ పంపిస్తుంది. అప్పుడు మనం బయట నుంచి అనలైజ్ చేయొచ్చు, మన క్లస్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది మొత్తం. ఓకే, ఇక్కడ చూడండి DNF లాగ్, అమెజాన్ సంబంధించిన లాగ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ, పార్ట్స్ కి సంబంధించిన అట్లా. Okay. So this is daemon set to interview కి important. నెక్స్ట్ సర్వీస్ అకౌంట్. సర్వీస్ అకౌంట్ ఇది వరకు మనం ఏం చేసాం, క్యూబర్నెటీస్ రన్ చేస్తున్నప్పుడు ఒకవేళ యాక్సెస్ కావాలి అంటే మనం అడ్మిన్ తో చేస్తున్నా కూడా RBAC అనేది క్రియేట్ చేసాం, మీరు యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే ఒక టీమ్స్ తో. ఓకే, సో సర్వీస్ అకౌంట్స్ అనేవి ఏంటి, సర్వీస్ అకౌంట్స్ జనరల్ గా లైనక్స్ లో అయితే సిస్టమ్ యూజర్స్, which is not human user. It is created for system purpose. Okay. For example, ఇప్పుడు ఒక ట్రైనీ ఉన్నాడు, ట్రైనీకి మనం ఏంటి జస్ట్ పాడ్స్ రన్ చేసే యాక్సెస్ ఇచ్చాం. He can create pods, okay? But he cannot get the secrets or list the secrets or create the secrets. సో ట్రైనీ పాడ్ రన్ చేయాలి, కానీ పాడ్కి అయితే సీక్రెట్ కావాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే రన్ ద పాడ్, సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ RBAC, రన్ ద పాడ్ విత్ సర్వీస్ అకౌంట్, బట్ run the pod with service account. So this service account have access to get the secrets. Okay, సో రన్ చేసేది ట్రైనీనే, బట్ దానికి ఒక సర్వీస్ అకౌంట్ అనేది అటాచ్ అయ్యి ఉండడం వల్ల అది సీక్రెట్స్ ని పుల్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక పాడ్ తీసుకున్నా కూడా లైక్ kubectl గెట్ సర్వీస్ అకౌంట్స్, డిఫాల్ట్ నేమ్ స్పేస్ అయితే ఒకవేళ, సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకు డిఫాల్ట్ అనే ఒక ప్రతి నేమ్ స్పేస్ లో డిఫాల్ట్ అనే ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట, మీరు ఏ పాడ్ రన్ చేసినా. జస్ట్ హ్యావ్ got some important work. Just can we take 5 minutes break and connect? Okay, 5 minutes, sir. Kubernetes ఏం చేస్తుందంటే for every namespace, okay, it will create one default service account. For example, నేను kubectl create namespace expense అని ఇచ్చాను అనుకోండి.
QNS expense. QCTL get service account. సో డిఫాల్ట్ అని ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. దీనికి ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఓకే, ఇప్పుడు మన పాడ్స్ వెళ్ళి వేరే లైక్ క్యూబర్నెటిస్ ఏపీఐతో కనెక్ట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ ని ఫెచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం సర్వీస్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సర్వీస్ అకౌంట్ కి నార్మల్ యూజర్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటంటే యూజర్ అకౌంట్ ని యూజర్ కి అప్లై చేస్తాం, సర్వీస్ అకౌంట్ ని లైక్ పాడ్స్ కి అలొకేట్ చేస్తాం. లైక్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు సిస్టమ్ యూజర్స్ ఇన్ లైనెక్స్, ఐఆమ్ రోస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అలా. సో ఇప్పుడు మనం సర్వీస్ అకౌంట్ అనేది చూస్తే సర్వీస్ అకౌంట్ డాట్ service account in Kubernetes. The type of non-human account in Kubernetes provides a distinct identity in the Kubernetes cluster. Okay, so the meaning వచ్చేసి for non-human resources Kubernetes API server తో కనెక్ట్ అయ్యి కొన్ని రిసోర్సెస్ కి యాక్సెస్ తెచ్చుకోవడానికి మనం యూస్ చేస్తాం. డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ అనేది ఉంటుంది. సో RBAC కోసం మనం ఒక పాడ్ ని క్రియేట్ చేసినప్పుడు మనం జనరల్ గా సర్వీస్ అకౌంట్ ఇంతవరకు ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ దే ఎనేబుల్ అవుతుంది అనమాట. సర్వీస్ అకౌంట్స్ యూస్ కేసెస్ వచ్చేసి read only access to sensitive information, ఒక నేమ్ స్పేస్ లో ఉండే పాడ్ అనదర్ నేమ్ స్పేస్ లో ఉండే పాడ్ సంబంధించిన కొన్ని రిసోర్సెస్ ని రీడ్ చేయడానికి ఇలాంటి వాటన్నిటికి యూజ్ అవుతుందని చెప్తున్నారు. సరే చూద్దాం ఇప్పుడు. RBAC మనం రోల్స్ అండ్ దాంట్లో ఎలా అయితే చేసామో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను. సర్వీస్ అకౌంట్ క్రియేషన్ ఇస్ సింపుల్. రాష్ట్రం అది ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ సీక్రెట్ రీడర్. సో దీనికి మనం RBAC యూస్ చేసి పర్మిషన్ సెట్ చేయాలి. RBAC అంటే మనకు ఇక్కడ మనం చూసాం కదా లాస్ట్ టైం రోల్ క్రియేట్ చేయడం, నేమ్ స్పేస్ ఎక్స్పెన్సివ్ సీక్రెట్ రీడర్ తీసుకుంటాం. Instead of pods it is like secrets. Okay, అలానే రోల్ బైండింగ్. కైండ్ వచ్చేసి నాట్ యూజర్, సర్వీస్ అకౌంట్. ఓకే, నేమ్ సీక్రెట్ రీడర్, రోల్ సీక్రెట్ రీడర్, ఎక్స్పెన్స్ నెట్ స్పేస్.
ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ పాడ్‌ని ఎవరు రన్ చేసినా కూడా ఒకవేళ ట్రైనీ రన్ చేసినా మేబీ ట్రైనీకి సీక్రెట్స్‌ని లిస్ట్ చేసే యాక్సెస్ ఉండకపోవచ్చు. ఓకే. అప్పుడు కానీ సర్వీస్ అకౌంట్ ఉంది కాబట్టి ఇది వెళ్లి ఫెచ్ చేస్తుందన్నమాట. ఓకే. అది మనకు తెలీదు. పాడ్ లోపల ఇంటర్నల్‌గా జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ కైండ్‌లో మనకు సర్వీస్ అకౌంట్‌లో కైండ్ సర్వీస్ అకౌంట్ ఈ సబ్జెక్ట్స్‌లో ఓకే. ఇప్పుడు మనం ఒక పాడ్ రన్ చేద్దాం. సిటిఎల్ నేను సర్వీస్ అకౌంట్ ఇవ్వలేదండి. ఓకే. సో, మీకు ఎర్రర్ ఉంది. Unsupported value, role binding secret is involved. Subjects of dot API group. Will be unsupported. Is this unsupported? Mistake. Subject so I think there is no API group. Subjects for API group is namespace margin. This is not API. This is expense. Okay, for kubectl get pods. kubectl describe pod engines. ఇక్కడ ఇది డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ తో రన్ అవుతుంది. కానీ దీనికి ఎలాంటి యాక్సెస్ ఉండదు అనమాట జనరల్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ స్పెక్ లో సర్వీస్ అకౌంట్ అని మెన్షన్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సింటాక్స్ ఫార్ స్పెక్ సర్వీస్ అకౌంట్. ఇక్కడ జస్ట్ సర్వీస్ అకౌంట్ నేమ్, దట్స్ ఆల్. సీక్రెట్ రీజన్. kubectl delete pod and nginx hit pull. ఇప్పుడు రన్ చేస్తే సర్వీస్ అకౌంట్ సీక్రెట్ రీడర్ మనకు తెలియదు కానీ క్యూబర్నెటిస్ ఆటోమేటిక్ గా ఆ యాక్సెస్ తీసుకుంటుంది అన్నమాట. సీక్రెట్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్. ఓకే. లోపల రన్ అయ్యే అప్లికేషన్స్.
Okay. Suppose service account. ఇక Kubernetes architecture ఫైనల్ టాపిక్. Kubernetes ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి అని చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూలో. అండ్ రీసెంట్ గా మన స్టూడెంట్ ఒకరు శ్రీనివాస్ పబ్లిష్ చేశాడు ఆర్టికల్ కూడా. Kubernetes ఆర్కిటెక్చర్ అనే టాపిక్ వచ్చేసరికి మనకి రెండు ఉంటాయి Kubernetes లో, మాస్టర్ అండ్ నోడ్ కదా. సో దేర్ ఆర్ ఫ్యూ కాంపోనెంట్స్ ఇన్ మాస్టర్, ఫ్యూ కాంపోనెంట్స్ ఇన్ నోడ్. సో మాస్టర్ లోకి వచ్చేసరికి మనకు ఏపీఐ సర్వర్ అనేది, షెడ్యూలర్, కంట్రోలర్, ఈటీసీడీ అనేది ఉంటాయి. ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది అంటే, సో ఫస్ట్ మనం kubectl అనే కమాండ్ ఇచ్చిన తర్వాత ప్రతి రిక్వెస్ట్ ఏపీఐ సర్వర్కి వెళ్తుంది. ఇంటర్సెప్ట్స్ ఎవ్రీ రిక్వెస్ట్ టు Kubernetes. మీరు జనరల్ గా kubectl గెట్ పాడ్స్ అని కొట్టగానే ఆథరైజేషన్ చెక్ చేసేది ఏపీఐ సర్వరే. చెక్స్ ఆథరైజేషన్. సో మనకు బయట నుంచి యాక్సెస్ ఉండేది మనకు ఓన్లీ ఏపీఐ సర్వర్ మాత్రమే. Let's take this. Okay. బయట నుంచి ఎవరు మనకి మాస్టర్ తో కనెక్ట్ అవుతూ ఉంటే డెఫినెట్లీ అన్ని రిక్వెస్ట్ ఏపీఐ సర్వర్ ద్వారా పోతాయని. అది వర్కర్ నోడ్ అయినా కానీ ఆ క్లయింట్ అయినా ఏదైనా. ఓకే, వర్కర్ నోడ్ అయినా క్లయింట్ అయినా ఎవరైనా మొత్తం రిక్వెస్ట్లు అన్ని వచ్చేసి ఫస్ట్ ఏపీఐ సర్వర్కి వెళ్తుంది. ఓకే, సో ఏపీఐ సర్వర్స్కి వెళ్ళిన తర్వాత ఏపీఐ సర్వర్ అంతా అథెంటికేషన్ బాగుంది ఎవ్రీథింగ్ అన్నప్పుడు షెడ్యూలర్ కి రిక్వెస్ట్ ని ఫార్వర్డ్ చేస్తుంది పాడ్స్ ని షెడ్యూల్ చేయడానికి. షెడ్యూలర్ ఏం చేస్తుంది, షెడ్యూల్స్ ద పాడ్స్ ఆన్ టు వర్కర్ నోడ్స్. సో షెడ్యూల్ చేసేప్పుడు మనం చూసాం కదా సెలెక్టర్స్, ఇట్ చెక్స్ అన్ని పాసిబిలిటీస్ చూసుకుంటుంది. టైన్స్, టాలరేషన్స్, నోడ్ సెలెక్టర్స్, అఫినిటీ, యాంటీ అఫినిటీ, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, ఫ్రీ సిపియు అండ్ మెమరీ, ఇవన్నీ చెక్ చేసుకొని షెడ్యూలర్ అనేది ఒక డెసిషన్ తీసుకుంటుంది అనమాట. మీ పాడ్ ని ఒక నోడ్లో షెడ్యూల్ చేస్తుంది, దాని తర్వాత దాని పని అయిపోతుంది. షెడ్యూల్ చేసిన తర్వాత ఇక మళ్ళీ కంట్రోలర్ చూసుకుంటుంది. కంట్రోలర్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే రెప్లికా కంట్రోలర్. సో ఇదేం చేస్తుంది, మేక్ షూర్ ఆల్వేస్ డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పాడ్స్ ఆర్ రన్నింగ్. ఇంకొకటి నోడ్ కంట్రోలర్ ఏం చేస్తుంది, కీప్ ఆన్ మానిటరింగ్ ద నోట్స్. ఓకే, ఇంకా జాబ్ కంట్రోలర్ అని కూడా అవుతుంది. జాబ్ కంట్రోలర్ అంటే వీ హ్యావ్ సమ్ రిసోర్స్ కాల్డ్ జాబ్స్. జస్ట్ లైక్ పాడ్స్ లాగా జాబ్స్ ఉంటుంది. పాడ్ అంటే కంటిన్యూస్లీ రన్ అవుతుంది, జాబ్ అంటే ఆ పని కంప్లీట్ చేసి అయిపోతుంది. సో API server, control manager, scheduler, and etcd.
node controller, job controller, endpoint controller and service account controller. Endpoint controller అంటే ఏంటి? మన సర్వీసెస్ ఉన్నాయి కదా, Kubernetes లో సర్వీసెస్ కి pods కి కనెక్షన్ సెట్ చేస్తుంది అనమాట. Establish connection between services and pods. ఇంకొకటి ఏం చెప్పారు? సర్వీస్ అకౌంట్ కంట్రోలర్. సో ఇది క్రియేట్స్ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ ఫర్ నేమ్ స్పేసెస్. అంతే. మీరు ఎప్పుడైనా కొత్తగా నేమ్ స్పేస్ క్రియేట్ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ సర్వీస్ అకౌంట్ కంట్రోలర్ అనేది మీకోసం ఒక డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. మనం ఎప్పుడైనా జాబ్ సర్వీస్ ని క్రియేట్ చేస్తాం, ఈ ఎండ్ పాయింట్ కంట్రోలర్ ఏం చేస్తుంది? ఆ సర్వీస్ కి ఆ పార్ట్స్ ని అటాచ్ చేస్తుంది. ఓకే, సో ఇంతే సింపుల్ ఇవి. తర్వాత ETCD వచ్చేసి ఇట్స్ లైక్ డేటాబేస్ ఫర్ అవర్ Kubernetes configuration. సో ఇది ఇంపార్టెంట్. when you are using cloud, everything will be taken care by AWS. సో మనం చేసే కాన్ఫిగరేషన్స్ మొత్తం ETCD లో ఉంటాయి. లైక్ మన Kubernetes కాన్ఫిగరేషన్ మొత్తం ఎన్ని నేమ్ స్పేసెస్ ఉన్నాయా, ఆ డేటా అంతా. ఓకే, సో అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ కీ వాల్యూ pairs ఆఫ్ డేటా. సో దీస్ ఆర్ ఆల్ మాస్టర్ కాంపోనెంట్స్. నోడ్ కాంపోనెంట్స్ లోకి వచ్చేసరికి క్యూబ్లెట్. ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే, this an agent running inside worker node. Okay, agent running inside worker node to communicate with master. సో ఈ మాస్టర్ కి నోడ్ కి మొత్తం కమ్యూనికేషన్ అంతా ఈ క్యూబ్లెట్ ద్వారా పోతుంది. ఏజెంట్స్ అనేది ఇంపార్టెంట్ కదా, జనరల్ గా మన LIC ఏజెంట్స్ ఉంటాయి. LIC కంపెనీకి LIC కస్టమర్స్ కి మధ్యలో ఏజెంట్స్ ఏం చేస్తారు? కమ్యూనికేషన్ ని సెటప్ చేస్తుంటారు. అలా మాస్టర్ నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దాన్ని వెనకాల క్యూబ్లెట్ చేసే వర్క్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మొత్తం చూసుకుంటూ ఇన్ఫర్మేషన్ మొత్తం మాస్టర్ కి ఇస్తూ ఉంటుంది. Sure, not by tunes, that is fine. క్యూబ్ ప్రాక్సీ నెట్వర్క్ పాలసీస్ అన్ని సెటప్ చేస్తుంది. ప్రాక్సీ అంటేనే సంథింగ్ నెట్వర్క్ కదా, ఎలా రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అదంతా. నెట్వర్కింగ్ రూల్స్ అండ్ పాలసీస్ టు నోడ్స్ అండ్ pods. Okay, and then container runtime. Container runtime అనేది మన కంటైనర్స్ ని రన్ చేయడానికి. సో ఇంతకు ముందు Kubernetes బై డిఫాల్ట్ డాకర్ నే యూజ్ చేసేది అక్కడ, బట్ ఇప్పుడు అది డాకర్ కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి కంటైనర్ రన్ టైమ్ ని మార్చేసింది. ఇప్పుడు మనం Node.js లో అప్లికేషన్ ని డెవలప్ చేసినప్పుడు వీ షుడ్ హ్యావ్ Node.js రన్ టైమ్. మనం నోడ్ ని ఇన్స్టాల్ చేసాం కదా టు రన్ ద అప్లికేషన్. మీరు జావాలో అప్లికేషన్ ని డెవలప్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు రన్ ద అప్లికేషన్. అలానే మీరు ఒక కంటైనర్ ని Kubernetes నోడ్ లో రన్ చేయాలి అంటే యూ షుడ్ నీడ్ సమ్ కంటైనర్ రన్ టైమ్ సాఫ్ట్వేర్. దట్ ఈస్ లైక్ కంటైనర్ CRI ఇలాంటి కొన్ని ఉన్నాయి. there is something called container runtime interface. సో ఈ కాంపోనెంట్స్ అన్ని మనకు ఇన్స్టాల్ అయి ఉంటాయి. అంటే కంటైనర్స్ రన్ అవ్వడానికి, పాడ్ లోపల ఉండే కంటైనర్స్ రన్ అవ్వడానికి ఈ సాఫ్ట్వేర్ హెల్ప్ చేస్తుంది. సో ప్రతి నోడ్ లో ఈ 3 కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. మాస్టర్ లో ఈ 4 కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఇవి కాకుండా యాడ్ ఆన్స్ లాగా మనకు నెట్వర్కింగ్ ప్లగిన్ VPC CNI మనం
ఈకేఎస్ లో యూస్ చేస్తున్నప్పుడు VPCకి సంబంధించిన నెట్వర్కింగ్ యూస్ చేస్తుంది. అంటే మనం VMs చేసేప్పుడు ఎలా అయితే ఐపీ అడ్రసెస్ అట్లా క్రియేట్ అయిపోయినాయో అట్లానే ఇక్కడ మనకు VPC నెట్వర్క్ ని యూస్ చేసుకుంటుంది అనమాట. అలా కాకుండా అండ్ DNS కి సంబంధించి చూసాము. క్యూబ్ DNS, ప్రాక్సీ కూడా మనం చూసాం కదా ఆల్రెడీ. సో దట్ ఈస్ లైక్ క్యూబ్ ప్రాక్సీ. అండ్ ఇంకా చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి మనం. ఆ యాడ్ ఆన్స్ అన్ని మనం వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మ్యాండేటరీగా మనకు కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. కొన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. DNS అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెట్వర్కింగ్ సంబంధించి ఒకటి ఉంటుంది. ప్రాక్సీ, క్యూబ్ ప్రాక్సీ. సో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇలా కాకుండా మనకి మార్కెట్ ప్లేస్ లో చాలా ఉంటాయి. EBS CSI డ్రైవర్ యాడ్ ఆన్ లాగా అంటే మీరేం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసేసుకోకుండా డైరెక్ట్ గా ఇది ఇన్స్టాల్ చేస్తే సో మీ దానికి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ని సెటప్ చేసేస్తుంది. స్నాప్ షాట్, క్లౌడ్ వాచ్ ఇలా చాలా ఉన్నాయి. S3ని మౌంట్ చేయాలంటే ఇవి అఫీషియల్ AWS నుంచి వచ్చినవి. ఇవి కమ్యూనిటీ నుంచి వచ్చినవి. చాలా ఉన్నాయి. ఓకే. సో ఇది క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. మీరు అడిగితే ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. Kubernetes contains master and node components. Master node will have API server. API server intercepts every request to the Kubernetes. It will check the authorization and forward the request to the scheduler. Scheduler will take care of scheduling the pods. It checks change toleration, selectors, and then affinity, anti-affinity, hardware requirements, memory constraints, everything it will check and it will schedule the pod onto the appropriate node. దాని తర్వాత కంట్రోలర్ కాంపోనెంట్ మేక్ షూర్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రెప్లికాస్ ఆర్ రన్నింగ్, చెకింగ్ ద నోట్స్ అండ్ క్రియేటింగ్ ద సర్వీస్ అకౌంట్స్. ఒక 1 or 2 మిస్ అయినా ఏం కాదు, ఎగ్జాక్ట్లీ చెప్పాలని ఏం లేదు. కంట్రోలర్లో అన్ని ETCD is the database for our Kubernetes configurations. Node లోపలికి వచ్చేసరికి kubelet agent running in every node that connects the node to the master. Proxy take care of networking and communication between pods. Container runtime that will make sure to container runtime is the package that actually runs the container. Apart from this, we can have some add-ons related to networking like VPC, CNI, DNS, and many add-ons you can install. సో ఈ డయాగ్రామ్ చూసినా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏమేమి కంట్రోలర్స్, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అని. ఓకే, నెట్వర్క్ పాలసీస్ అని ఉన్నాయి కానీ మనకు క్యూబర్నెటిస్ లో, బట్ దానికి ఈకేఎస్ లో మనం ఆల్రెడీ VPC CNI యూస్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ మనం అక్కడే రెస్ట్రిక్ట్ చేస్తుంది. నెట్వర్క్ పాలసీ అంటే ఏంటి జనరల్ గా మనకు VPC లో నెట్వర్క్ పాలసీస్ అంటే ఏంటి, లైక్ సెక్యూరిటీ గ్రూప్స్, ఫైర్ వాల్స్ కదా. అంటే ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ కి ట్రాఫిక్ వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేస్తున్నాం అక్కడ. ఓకే, సో అది ఈకేఎస్ లో CNI VPC లెవెల్లోనే ఉంది. ఒకవేళ నాకెల్స్ అని కూడా ఉంటుంది. ఒకవేళ ఆన్ ప్రిమైస్ క్లస్టర్స్ అయితే ఈ నెట్వర్క్ పాలసీస్ వచ్చేసి ఇంకొంచెం ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అనమాట. బేసికల్లీ ఏ ఏ ట్రాఫిక్ బ్లాక్ చేయాలి, ఏ ట్రాఫిక్ ని అలౌ చేయాలి. మనకు AWS లో వర్కౌట్ అవ్వాలి అంటే వీ షుడ్ ఇన్స్టాల్ అనదర్ ప్లగ్ఇన్ లైక్ సంథింగ్ నెట్వర్క్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు ప్రెసెంట్. మనం డీప్ గా టూ మచ్ గా వెళ్ళలేము.
సో ఇది జస్ట్ కైండ్ వచ్చేసి నెట్వర్క్ పాలసీ. సో ఇదేం చెప్తుంది అంటే డిఫాల్ట్ డినై అన్నిటిని డినై చేస్తుంది. అంటే ఈ నేమ్ స్పేస్ లో ఉండే పాడ్స్ కి మీరు ఎలాంటి కమ్యూనికేషన్ పంపించలేరు. ఇక్కడ ఇంగ్రెస్ అని ఇచ్చినప్పుడు ఈ నేమ్ స్పేస్ లో ఉండే పాడ్స్ కి మీరు అన్ని కనెక్షన్స్ ని అలౌ చేయొచ్చు అనే అట్లా. బేసికల్లీ ఇంగ్రెస్ ఎగ్రెస్. సో ఇది ఏం చేస్తుంది ఇక్కడ ఎగ్రెస్ పాలసీ టైప్ అంటే అవుట్ గోయింగ్ ట్రాఫిక్ లేబుల్స్ ని మ్యాచ్ చేసుకొని ఒక పర్టికులర్ సబ్నెట్ రేంజ్ లో ఈ పోర్ట్స్ కి మాత్రమే ట్రాఫిక్ ని పంపించేలాగా. సో ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉంటే ఎనీ పాడ్ దట్ హ్యాస్ దిస్ లేబుల్ ఇట్ కెన్ సెండ్ ఇన్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ in this range of IPs and with this particular port numbers. ఇలా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు నెట్వర్క్ పాలసీస్. ఓకే, సో ఇదేంటి జనరల్ గా ఎఫ్ఎంఎల్ పోర్ట్ రేంజ్ కదా, అలా అన్నమాట. ఎఫ్ఎంఎల్ పోర్ట్ రేంజ్ కాబట్టి అలా చేస్తున్నాం అన్నట్లు. ఇది చాలా టూ మచ్ ఉంటుంది, ఇంత లెవెల్ మనకు అవసరం లేదు. We can stop till here. So it will basically network policies controls the ingress and egress communication to the pods and namespaces. Okay. Can you be ready with your mobiles? We can have this. సింపుల్ గానే ఉంటుంది ఈ వీక్. Next minutes.
Okay, we proceed. Simple గా ఉంటుంది. Everybody can join. Okay, nice. Hmm, namespace. Why namespace? నెట్వర్కింగ్ అంటే ఏంటి? రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సర్వీసే కదా. ఎండ్ పాయింట్స్, పాడ్ ఎండ్ పాయింట్స్ ని అటాచ్ చేస్తుంది. Okay.
వంటలు అంటే ఇక రిక్వెస్ట్‌లు ఆగిపోతాయండి. అంటే రెస్పాండ్ అవ్వదు బాడీ. సో, మన పాడ్ అనేది కంప్లీట్ రిసోర్సెస్‌ని యూజ్ చేసేసుకున్న తర్వాత, ఇక అది పెద్దగా రెస్పాండ్ అవ్వదనమాట. కిల్ అయితే అవ్వదు. ఓకే. క్యూబర్నెటిస్ లేబుల్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని ఎప్పుడు సెట్ చేయవు. జస్ట్ సెలెక్టర్స్‌గా యూజ్ అవుతుంది అంతే. రైట్? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని ఎలా సెట్ చేస్తుంది లేబుల్స్? గ్రూపింగ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి లేబుల్స్ యూజ్ అవుతాయి. కొంతమంది నోట్ పోర్ట్ చూడగానే అది పెట్టినట్టున్నారు. బట్ నోట్ పోర్ట్ కంటే లోడ్ బ్యాలెన్సర్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ ఆప్షన్ కదా! ఇంపార్టెంట్ అని చెప్పింది ఇంగ్రెస్. రోల్ అన్‌డు ట్యూబ్ రోల్ బ్యాక్ కాదు. దిస్ ఈస్ ఎక్స్‌ట్రా థింగ్. మేబీ మీరు కొంచెం చూడండి. మన ఎవ్రీథింగ్ 100% మనం డిస్కస్ చేసిన దాంట్లోంచే కాకుండా అన్నిట్లోంచి రావాలి అని. ఫైనల్ క్వెషన్. షేర్. Finally, winner is Sujit Kumar. Sujit Kumar, Anjay Reddy, and Triple F. Take 1 minute time. Send your full name, WhatsApp number, and email ID, please.
Okay. Sujit and Anjaneya. Okay, Sujit, can you speak something like what is your current role Yeah, hi experience? Shiva. How is the practice? Hi. Yeah, currently working as a SRE support like previously, and for Mm, 1 year I worked as SRE support. After that, mhm. worked as platform support as well. Wherein SRE So support like DBS లో మీరేనా చేసింది? కాదండి, ఓకే. ఎస్ఆర్ఎస్ సపోర్ట్ లో ఏం చేసేవాళ్ళు? అంటే స్టార్టింగ్ లైక్ 1 year లో లైక్ చాలా అప్లికేషన్స్ లైక్ ఆల్ ఆర్ మైక్రో సర్వీసెస్ లైక్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేసేవాళ్ళం. తర్వాత జెంకిన్స్ కానీ అప్పుడైతే స్పినాకర్ ఉండేది. తర్వాత ఆర్గో సిడీకి మూవ్ అయ్యాక ఆర్గో సిడీ ఇష్యూస్ కానీ జెంకిన్స్ ఇష్యూస్ కానీ రిసాల్వ్ చేసేవాళ్ళం. లైక్ డీబగ్గింగ్ డిప్లాయ్మెంట్ అన్ని ఇష్యూస్ కుబర్నెటిస్ ఏమొచ్చేవి? అంటే ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్, తర్వాత పాడ్ రీస్టార్ట్ అవ్వడము, తర్వాత లాగ్స్ చెక్ చేసి దాన్ని ఫిక్స్ చేసి చేసేవాళ్ళం. ఇంకా తర్వాత టీమ్స్ అనేవి డిస్మాంటిల్ అయిపోయాక మళ్ళా ప్లాట్ఫామ్ టీమ్కి వర్క్ చేశాను. లైక్ అక్కడ టెరాఫామ్ యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ పబ్ సబ్ రిసోర్సెస్ కానీ క్లస్టర్ కానీ ఇవన్నీ చేసుకోవాలి. కాకపోతే మాది జీసీపీ అండి, లైక్ ఐడిబిఎస్ కాదు. ఓకే. సో టెరాఫామ్లో లైక్ డైరెక్ట్ టెరాఫామ్ క్లౌడ్ డైరెక్ట్ యాసికార్ప్స్ ఉంది కదా, సో అది ఇంటిగ్రేట్ చేసి చేసేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి చెప్పండి. పిఓసి దాంట్లో వర్క్ చేస్తున్నాము. లైక్ అందులో ఏంటంటే లైక్ కరెంట్ జెంకిన్స్ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, సో గిట్ ల్యాబ్ సిఐకి మూవ్ చేస్తున్నాం. ఓకే. సో మరి మీరు ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ మీరు జాయిన్ అయ్యే ట్రైనింగ్? అంటే ఫ్రెషర్గా జాయిన్ అయ్యానండి. లైక్ ప్యూర్ డెవాప్స్ ఏంటో నాకు ఇంకా ఐడియా రావట్లేదు. సో మొత్తం ఓవరాల్ ఐడియా తెచ్చుకుందామని, లైక్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇప్పుడు వస్తుంది. ఎంతవరకు వచ్చింది ఐడియా? ప్రాక్టీస్ అంటే లైక్ ఆఫీస్ ఉంటుంది, సో వీలైనప్పుడల్లా ఓకే. చేస్తున్నానండి. ఓకే. నెక్స్ట్ సిఎస్సిడి వస్తుంది కదా, అప్పుడు మేబీ మంచి ఐడియా వస్తుంది. ఆంజనేయ రెడ్డి. థ్యాంక్ యూ. హాయ్ శివ. హాయ్. యా, నాది జావా బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా నేను కరెంట్ అప్లికేషన్ మైగ్రేషన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో మా జావా డెవలపర్. అవును. ఓకే. సో కరెంట్ అప్లికేషన్ ఏంటంటే లెగసీ అప్లికేషన్ని మైగ్రేట్ చేస్తున్నాం, కంటైనరైజేషన్ చేస్తున్నాం ఆల్ అప్లికేషన్స్. ఓకే, అప్పుడు ఓపెన్ షిఫ్ట్ అనేది కంటైనర్ టూల్గా వాడుతున్నారు. సో దాంట్లో ఇంటర్నల్ కుబర్నెటిసే వాడతారు కాబట్టి, సో వేరే టీం వాళ్ళు అవి చేస్తున్నారు అన్ని. బట్ ఏంటిది అసలు ఇంటర్నల్ గా ఏందని ఆ క్యూరియాసిటీతో నేను దీంట్లో జాయిన్ అయ్యాను. ఓకే, సో దట్స్ వాట్. ఓకే, స్లోగా ఓవరాల్ గా అన్ని నేర్చుకుంటే బాగుంటది, ఒక ఐడియా ఉంటుంది. బట్ అని ఓపెన్ షిఫ్ట్ క్లస్టర్ రెడీ అయిపోయిందా? కరెక్ట్, ఎస్. అంతా ఇక్కడ మీరు అన్ని యూస్ చేస్తున్నారా మనం క్యూబర్నెటిస్ లో డిస్కస్ చేసిన టాపిక్స్? మొత్తం అంటే అన్ని యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అన్ని యూజ్ చేయట్లేదు, ఓన్లీ హై లెవెల్లోనే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని లేబుల్స్ మీరు చెప్పారు. ఒక సినారియో నేను వాళ్ళకి సజెస్ట్ చేసింది కూడా ఏంటిదంటే, కొన్ని అప్లికేషన్స్ సర్టిఫికేషన్ అవసరం. కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసే సర్టిఫికేషన్స్ ఉంటాయి ఆ అప్లికేషన్స్ కి. సో అప్లికేషన్ లో ఆ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనకు తెలియదు కదా, ఒక అన్నోన్ పర్సన్ వస్తే. సో అప్పుడు నేను లేబుల్ యూజ్ చేసి దీన్ని సర్టిఫికేట్ పెట్టండి మాకు అప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి అది వాడారు అన్నట్టు. ఓకే.
ఎస్. సో దానివల్ల మనం ఆ కమాండ్ వాడితే లేబుల్ సర్టిఫికేట్ యూజ్ సంథింగ్, దెన్ లిస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ యూజ్ ద సర్టిఫికేట్స్ అన్నట్టు. ఆ, ఓకే. అలాంటివి కొన్ని కొన్ని తర్వాత నాకు మీరు చెప్పారు పాడ్ ఎఫినిటీ అనే సినారియో. ఓకే, రెండు అప్లికేషన్స్ యాక్చువల్ గా కమ్యూనికేట్ అవుతప్పుడు ఒకే నోడ్ లో ఉంటే ఇట్ మే ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్. సో అది ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ నెక్స్ట్ టైం వాళ్ళకి ఐ కెన్ సజెస్ట్ చేద్దామని నా అంటే. ఓకే. థ్యాంక్ యూ అంజనేయ. అండ్ వన్ మోర్ థింగ్, ఏడబ్ల్యూఎస్ మీద అంత ముందు నాకు అంత అసలు ఏమీ అవగాహన లేదు. బయట కోర్సు యూడెమీలో నేర్చుకున్నాం కానీ నాకు అంత అసలు ఎక్కేది కూడా కాదు. బట్ ఇక్కడ మీరు చెప్పిన విధానము అంటే ఐఏఎం సెషన్లో, బట్ నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ పెట్టలేకపోయాను, ఎందుకంటే నా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇది. బట్ ఎప్పుడైతే టైం ఓకే. ఉంటుందో అప్పుడు ఓపెన్ చేసి మీది క్లాసెస్ వింటున్నామో అది ఆ, ఆ, చూడడం వల్ల కొద్దిగా అండర్స్టాండింగ్ అనేది బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. బట్ ఇంకా ఓకే. ఓవర్గా చేస్తే ఇంకా బెటర్ గా ఉండు, బట్ ఐ డెంట్ గెట్ ఛాన్స్. ఓకే. నో ప్రాబ్లం. స్లోలీ యూ కెన్ డూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మోహన్ సాయి. మోహన్ సాయి అన్మ్యూట్. ఓకే, అనేపుతాను. మోహన్ సాయి, మీరు రీసెంట్ గా ఏదో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? ఓకే. మోహన్ సాయి నాయిస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక మనం మండే రోజు గిట్ స్టార్ట్ చేస్తాము, 1 or 2 సెషన్స్ గిట్ తీసుకొని. సో దాని తర్వాత ఇక మనం మొత్తం అప్లికేషన్స్ ని ఎలా రిలీజ్ చేస్తాము విత్ ప్రాపర్ సిఐసిడి, అండ్ దాంట్లో కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, షిఫ్ట్ లెఫ్ట్ అని అండ్ బిల్డ్ వన్స్ అని, అట్లా అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వెన్స్డే లోపు వి విల్ క్రియేట్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. శివ, చిన్న డౌట్ శివ. టైం Yes. శివ, ఇప్పుడు నేను జావా మీద వర్క్ చేస్తున్నాను కదా, అంటే జావా మైగ్రేషన్ లో. ఇప్పుడు నేను బయట ట్రై చేయాలంటే టోటల్ గా డెవాప్స్ ఇంజనీర్ గా కూడా నేను ట్రై చేయలేను కదా, అంటే ఇట్లా ఎందుకు చేయొచ్చు? ఓన్లీ కుబర్నెటిస్ మీద నాకు కొద్దిగా అవగాహన ఉంది, కానీ మిగతావి ప్రాక్టీస్ చేస్తాం కానీ అంతగా ఎక్కట్లేదు. అవునా, అయితే మిగతా ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. ఓకే. లేకపోతే పర్లేదు, మీకు జావా విత్ క్యూబర్నెటిస్ కూడా మంచిదే కదా. అవును. జావా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కంప్లీట్లీ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ గా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అప్పుడు మీరు ప్రైమరీ డెవాప్స్ అండ్ క్లౌడ్ పెట్టి సెకండరీ జావా పెడతారు. నేను జావా డెవలపర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు అని చెప్పొచ్చు. ఐ వాజ్ అ మైక్రో సర్వీసెస్ డెవలపర్ అని కూడా చెప్పొచ్చు. మీకు ఒకవేళ జావా డెవలపర్ గానే వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ప్రైమరీ స్కిల్ జావా డెవలపర్ గా పెట్టి సెకండరీ స్కిల్ డెవాప్స్ అండ్ క్లౌడ్ క్యూబర్నెటిస్ టెర్ఫార్మ్ ఇవన్నీ పెట్టొచ్చు, మీకు ఏదొస్తుంది. మీకు ఏ కేసులో అయినా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఎందుకంటే డెవలపర్స్ కి క్యూబర్నెటిస్ ఐడియా ఉంటే ఇంకా బెటర్ కదా. అవునవును. బట్ కుబర్నెటిస్ ఐడియా చేస్తున్నాం కాబట్టి ఉంది, కానీ బట్ వెరాస్ మీరు మనకు చెప్పే టెరాఫామ్ ఇవి అంతగా పర్లేదు, ఒకటి ఐడియా ఉన్నా బెటరే కదా. ఓకే. మీరు మైక్రో సర్వీసెస్ ని డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేస్తున్నాం. నవ్ యూ కెన్ రైట్ మేనిఫెస్ట్ ఫైల్స్, యూ కెన్ క్రియేట్ ఇమేజెస్. ఇదంతా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యూబర్నెటిస్, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఓకే. డెవలపర్స్ కి. సో టెరాఫామ్ అనేది ఇన్ఫ్రా వాళ్ళు చూస్తారు, మీకు అంత రెస్పాన్సిబుల్ ఏం అవసరం లేదు. ఓకే. సో కుబర్నెటిస్, డాకర్, మిగతావి కొద్ది స్ట్రాంగ్. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. మీకేంటి ప్రెసెంట్ స్కిల్ ఏంటి మీది? నాది జావానే ఓన్లీ. స్ప్రింగ్ బూట్ వాడతాము. మైక్రో సర్వీసెస్ కూడా అదేంటంటే లెగసీ అప్లికేషన్ అంటే ఓల్డ్ చాలా. సో దాన్ని స్ప్రింగ్ బూట్ కన్వర్ట్ చేసేసి, అంటే జాక్స్ ఆర్ఎస్ లో రన్ అయ్యేది అప్లికేషన్. సో వేరే జాక్స్ ఆర్ఎస్ ఎక్కడ ఉన్న వాటిలో అంతా కోడ్ని స్ప్రింగ్ బూట్ లేటెస్ట్ వర్షన్ మైగ్రేట్ చేసి ఎక్కడెక్కడ దానికి కావాల్సిన యాండ్రేషన్స్ ఎనాన్స్ చేసి దాన్ని బిల్డ్ చేయడం అప్లికేషన్ ఫస్ట్. తర్వాత ఈ అప్లికేషన్ కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుంది దాన్ని కూడా టెస్ట్ చేసుకొని లోకల్ కంప్లీట్ గా వర్క్ అయినప్పుడు దాన్ని డాకర్ ఇమేజ్ కన్వర్ట్ చేసి దాన్ని ఓపెన్ షిఫ్ట్ లో మూవ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఓపెన్ షిఫ్ట్ లో రౌటర్స్ ఇచ్చేస్తాం అన్నట్టు మేము టెస్టింగ్. ఇంగ్రెస్ బదులు రౌట్ అంతే. ఇంగ్రెస్ బదులు రౌటర్ వాడతాము, అదే అలా టెస్ట్ చేస్తాము. ఈ వారంలో వేరే టీమ్ కి ఇస్తాం అన్నట్టు.
సో మీకు Kubernetes నాలెడ్జ్ బాగా యూజ్ అవుతుంది. Kubernetes అండ్ AWS. ఓకే, ప్యాకేజ్ మంచిగా డెవలప్ అవుతుంది. ఓకే. Okay, thank Okay. you. That's all for today's session. Have a nice weekend. See you on Monday. Bye bye.